ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యానికి ప్రపంచంలో ఎవరు తొలతోగగలరు, ఎవరు సమానం అవ్వగలరు? ఆయన శ్రీమంతుడు. సర్వ సృష్టి ఆయనదే. ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్ సృష్టము ఆయన కలుగజేసిందే. మనకు కావలసినటువంటి అవసరాలు, మనకు కావలసినటువంటివి దేవుని దగ్గర లేకుండా లేవు. ఆయన అన్ని మనకు తీర్చే దేవుడే ఉన్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారట. చాలా సార్లు మన తల్లి, మన తండ్రి, మన తోబుట్టోలు, కొన్నిసార్లు భర్త, సొంత పిల్లలు, బంధుమిత్రులు, స్నేహితులు అనబడిన వారు, శ్రేయోభిలాషులు అనబడిన వారు కూడా మన అవసరాలని పరిపూర్ణంగా తీర్చలేకపోవచ్చు. వారు మనకి సమయానుకూలంగా మేలు చేయలేకపోవచ్చు. కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు తన మహిమలో మన అవసరాలన్నీ తీర్చే దేవుడు అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ అవసరత ఏంటి? ఎవరి కొరకు, దేని కొరకు, ఏ అవసరత కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు? ఇది నా జీవితంలో ఎవరూ తీర్చలేకపోతున్నారని బాధపడుతున్నావా? అది ఒకవేళ కుటుంబపరమైంది కావచ్చు, వ్యక్తిగతమైంది కావచ్చు, అది నీ విద్యాపరమైంది కావచ్చు, ఉద్యోగపరమైంది కావచ్చు, వ్యాపారపరమైంది కావచ్చు, ఆరోగ్యపరమైంది కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీకు అవసరమైనవన్నీ చేయుటానికి, నీకు అవసరమైనవన్నీ తీర్చటానికి ప్రభు సమర్థుడు. ఆయన చేతకానివాడు కాదు. దేవునికి ఏదైనా సాధ్యమే. దేని కొరకు నువ్వు బాధపడొద్దు. ఎవరు నాకు లేరని నువ్వేం వేదన చెందొద్దు. నా అవసరాలు తీర్చేవారు ఎవరు అని నువ్వు కృంగిపోవద్దు. నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఎవరిస్తారు? ఉద్యోగం ఉన్నా నా జీతం సరిపోవట్లేదు, నా ఆర్థిక అవసరాలు ఎవరు తీరుస్తారు? నెలంతా నన్ను ఎవరు పోషిస్తారు? లేకపోతే నా వివాహాన్ని ఎవరు జరిగిస్తారు? నాకు సాటైన సహాయంగా ఎవరు దొరుకుతారు? లేకపోతే ఆరోగ్య విషయంలో నాకు ఈ అవసరాన్ని ఎవరు తీరుస్తారు? ఈ అప్పును ఎవరు తీరుస్తారు? ఈ ఆకస్మికంగా వచ్చినటువంటి ఖర్చును ఎవరు భరిస్తారు? ఇల్లు లేదు, నాకు ఇల్లు ఎవరిస్తారు? ఈ వాహనం నాకు కావాలి కదా, ఎవరిస్తారు? అని ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో, భౌతికపరమైన వాటి విషయంలో నువ్వు అవసరాలు కలిగి ఉన్నావా? దేవుడు తీర్చలేడా? దేవుడు తీరుస్తాడు. ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. నీకు కావాల్సిన శాంతి, సమాధానం, ఆనందం, సమృద్ధిగా ఆయన నీకు ఇవ్వగలిగిన వాడు. క్రీస్తు యేసునందు మహిమలో అన్నీ దాచబడి ఉన్నాయి. దేవుడు నాకు అవి ఇచ్చాడు, దేవుడు నాకు ఇస్తాడు అని నమ్ము. అప్పుడు అవన్నీ సొంతం అయిపోతాయి. ఎంతోమంది దైవజనులు బైబిల్ గ్రంథంలో కానివ్వండి, మన కాలంలో కానివ్వండి, ఎంతోమంది దైవజనులు ఇలా విశ్వాసంతోనే ఎన్నో అవసరాలు ప్రభు దగ్గర తీర్చుకోగలిగారు. వారి స్తోమత లేనివి కూడా దేవుని కొరకు పొందుకోగలిగారు. మనుషులు చేయలేని కార్యాలు, అధికారులు చేయలేని కార్యాలు, బంధుమిత్రులు చేయలేని కార్యాలు, డబ్బు చేయలేని కార్యాలని దేవుని ద్వారా పొందుకున్నారు. ఈరోజు నువ్వు కూడా ఆ కృపను పొందుకోవచ్చు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఏ అవసరాలు తమ జీవితంలో కలిగి ఉన్నారో అవన్నీ నీ మహిమలో తీర్చి బిడ్డలు ఆనందభరితులుగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.